అందరికీ ఆత్మ నమస్తే. నేను మీ శ్రీ సత్యనండి. సో ఈరోజు వచ్చేసి ఎవరు చెప్పింది కదా అని సత్య చెప్తుంది. సో ఏంటంటే ఈఎఫ్టీ అనేది మామూలుగా మనము ఇలా చేస్తూ ఉంటాము కదా. సో ఈఎఫ్టీ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ కదా, అది అందరికీ తెలుసు. సో ఈఎఫ్టీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చాలా వరకు తెలుసా అండి. ఆల్మోస్ట్ చాలా వరకు తెలియదని అనుకుంటున్నాను. కానీ ఈఎఫ్టీ చేస్తే ఎన్నో బెనిఫిట్స్, ఇంటెన్షన్స్, విషెస్ అనేది ఫుల్ఫిల్ అవ్వడమే కాక మనలో ఉన్న నెగిటివిటీస్ కూడా పోతాయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈఎఫ్టీ అనేది. సో మీరు ఇప్పుడు ఏంటంటే ఈఎఫ్టీని కొత్తగా క్రియేట్ చేశాను, కొత్తగా చెప్తున్నాను. మనం ఈఎఫ్టీని మనం స్విచ్ బోర్డ్స్తో కనెక్ట్ అయ్యి ఈఎఫ్టీ కూడా చేసేసుకోవచ్చు. మనం ఇంటెన్షన్ అనేది ప్యూరిటీగా ఉండాలి. మనం ఇచ్చే ఇంటెన్షన్ అనేది చాలా విజువలైజ్ చేసుకుంటూ, అది పాజిటివ్గా ప్రజెంట్ టెన్స్లో విజువలైజ్ చేసుకుంటూ ఈఎఫ్టీ అనేది చేస్తే అద్భుతంగా వర్క్స్ చేస్తాయండి. అది ఎలానో మరి చూద్దామా. మరి ఎగ్జాంపుల్గా కొన్ని చెప్తానండి. సో ఏదైనా వస్తువు పోయింది, లేదా మనలో ఉన్న బ్లాకేజెస్ కానీ ఎన్ని నెగిటివిటీకి థాట్ వచ్చినా దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే, మనలో నా నెగిటివ్ థాట్ని పోగొట్టుకోవాలంటే ఇంటెన్షన్ ఉంచుకోవాలి. నాలో ఉన్న ప్రతి ఏరియాలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తున్నాను, ఎస్ ఇట్స్ డన్ అనేసి క్యాన్సల్ 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 ఇలా. అలాగే మీ లవ్ కావాలి అని అనుకుంటే కనుక, ఇద్దరి మధ్య లవ్ అనేది కావాలంటే డివైన్ టుగెదర్ మీరు మీ వారు ఇద్దరు చాలా ప్రేమగా ఉంటున్నారంటూ విజువలైజ్ చేసుకుంటూ, ప్యూర్ ఇంటెన్షన్ ఇచ్చుకుంటూ డివైన్ టుగెదర్ అంటూ ఆన్ గోయింగ్గా స్విచ్ బోర్డ్ని చాన్ చేస్తూ ఈఎఫ్టీ చేయండి. అలాగే మీరు విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అన్న, స్ట్రక్ మనీ అలాగే డెబ్ట్స్ క్లియర్ అవ్వాలన్న పవర్ఫుల్ స్విచ్ బోర్డు ధురంధర్ దేవ్. ఏ వస్తువు పోగొట్టు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ధురంధర్ దేవ్. ధురంధర్ దేవ్ 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 అంటూ ఇలా మీరు ఇంటెన్షన్ ఇచ్చుకొని, ప్రతి దానికి ఇంటెన్షన్ ఇచ్చుకుంటూ స్విచ్ బోర్డ్స్కి మీరు అది ఫీల్ అవుతూ ప్రజెంట్ టెన్స్లో విజువలైజ్ చేసుకుంటూ చేసి చూడండి. మీ లైఫ్లో తప్పకుండా మిరాకిల్స్ చేస్తారు. సో ఇలాంటి ఈఎఫ్టీ టెక్నిక్స్, వెరైటీ టెక్నిక్స్ కావాలి అంటే నాకు డిఎం చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.